హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చక్కని శ్లోకం చెప్పుకుందాం. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపేణి ఆగతా శివరూపాయ వృక్షరాజయతే నమః. ఈ పద్యం యొక్క తాత్పర్యము మరియు అంతరార్థము చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపేణి ఆగతా శివరూపాయ అంటే సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఒక చెట్టు రూపకంలో ఎంతో చక్కగా చెప్పిన మన పూర్వీకులు ఋషులు మునులు ఎంతో మంచిగా వివరించారు. మూలతో బ్రహ్మరూపాయ అంటే మూలం అంటే చెట్టు యొక్క మూలము వేర్లు, ఆ వేర్లే కాబట్టి మూలము బ్రహ్మ, మధ్యలో విష్ణువు, మధ్యాంతరం మొత్తము ఖండం ఉంటుంది చూడు, అది విష్ణు రూపము. ఆగత శివరూపాయ, ఆగత అంటే పైన కొమ్మలు ఆకులు, ఇదంతా శివుని రూపం. శివుని ఎట్లుంటాడు? శివుడు జటాజూటాలు ఎప్పుడు అలా ఎగురుతూ ఉంటాయి. అందుకోసమే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపేణి ఆగత శివరూపాయ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు సాక్షాత్ కొలువుదీరున్న ఆ చెట్టుకు పూజిస్తే మనకు ఎంత ప్రయోజనాలను చెప్పకనే చెప్పిర్రు మన పూర్వీకులు. అందుకోసమే చెట్టుకు పూజిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన సైన్స్ కూడా చెప్తుంది. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎంతో మేలు జరుగుతుంది చెట్టుకు పూజించడం వల్ల. సాక్షాత్తు మన బ్రహ్మ విష్ణులకు పూజించినట్టే చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకోసమే ఆరోగ్యంగా జీవిద్దాం, కలుషితాన్ని తరిమేద్దాం. ధర్మో రక్షతే రక్షతః. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. నమస్తే అన్న.